అందుకే వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 9 పాయింట్స్. ఏదో సాధించాలని అయోధ్యలంకొచ్చావు. పాపం అడుగడుగునా అవమానాలే. ఊహించలేదు కదా ఈ ఓటమిని నువ్వు. పాప ఆపరేషన్ అడ్డు పెట్టుకుని అమ్మని ఇక్కడ లేకుండా చేసి తెలివిగా గెలవాలి అనుకున్నావు. ఎలా ఊహిస్తుంది ఓటమి? నా దగ్గరుంది బెస్ట్ డాన్సర్ అని భయపడి తన టీంలో ఆడించి మమ్మల్ని ఓడించాలి అనుకుంది కదా. ఎలా ఊహిస్తుంది పాపం ఓటమిని? మీరు మోసం కుట్ర నమ్ముకున్నారు, మేము టాలెంటు టైమింగు నమ్ముకున్నాం. పంచభూతాలు కూడా తోడయ్యాయి. ఆద్య నిన్ను క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ ఒక్క పోటీలో గెలవగానే అంతా అయిపోయిందనుకోవద్దు. పోటీ పడే ఓపిక ఉంటే చెప్పు, నేను రెడీ. ప్లేస్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? ప్రతిభ ప్రదర్శిస్తే అందం, పొగరు ప్రదర్శిస్తే అవమానం. అర్థమైందనుకుంటా. అనగాదేవి ఈ రోజు ఓడిపోవచ్చు, రేపనేదే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎవ్వరినీ వదలను. పగతో రగిలిపోయే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. ప్రేమగా ఆలోచించుడు, నిన్నెవ్వరూ వదలరు. అయోధ్య లంక ప్రేమగా ఉండే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ప్రేమాభిమానాలకు అర్థం తెలిసిందే అయితే అన్నయ్య అని కూడా చూడకుండా ఇన్ని పథకాలు రచించి దేవుళ్ళలాంటి మా నాన్నని ఊరు నుంచి పంపించాలని చూస్తుందా? వారిని ఊరి నుంచి పంపించడం నీకు ఏ జన్మకి సాధ్యం కాని పని. కానీ నువ్వు నీ కూతురు కోసం మొదలుపెట్టిన M-RAM డాన్స్ స్కూల్ ఎప్పుడు పీకేస్తున్నావో చెప్పు. స్కూల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఒప్పందం అదే కదా పెదనాన్న. అందులో నేర్పించే నాట్యం విలువలతో కూడుకున్నదైతే అది చాలమ్మా. ఇప్పటికైనా ఈ ఊరు ఇక్కడి మనుషుల గొప్పతనాన్ని అర్థం చేసుకొని బుద్ధిగా ఉంటే సంతోషిస్తాం. అలా చేస్తే తోబుట్టువుగా స్వాగతించడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. బుద్ధిగా మారితే మేఘాతో ఫ్రెండ్షిప్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. గెలిచినోళ్లు చెప్తే వింటామని, మీతో స్నేహం చేస్తానని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ అనగాదేవి స్థాయి వేరు, మీ స్థాయి వేరు. నేనోడిపోయింది ఆఫ్టర్ ఆల్ డాన్స్ పోటీల్లోనే, లైఫ్లో కాదు. అయినా
ఓడిపోయానని ఒప్పుకుంటాను. మరి నీ సంగతేంటి? 10 ఎకరాల పొలంలో గుడి కట్టిస్తానని ఈ ఊరికి ఎప్పుడో మాటిచ్చావు. మరి అది నిలబెట్టుకున్నావా? అర్రే, ఏంటి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు? మర్చిపోయాననుకున్నారా? మర్చిపోతాననుకున్నారా? ఇప్పటికే అదే మాట మీద ఉన్నారు. గుడి కట్టించి తీర్తారు. నెల రోజుల్లో కట్టిస్తానని 20 రోజుల క్రితం చెప్పారు. ఇంకా కోర్టు నుంచి మీ చేతికి పత్రాలే రాలేదు. మరి ఎలా కట్టిస్తారు? ఎన్నాళ్ళిలా జనాల్ని మభ్యపెడతారు? గొప్పల కోసం మాట ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు చేతకాక చేతులు నలుపుకోవడం ఎందుకు? మా నాన్నకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. అది మీతో చెప్పించుకునే స్థాయిలో మా నాన్న లేరు. ఇంకా 10 రోజులే ఉంది రామలక్ష్మి. ఈ 10 రోజుల్లో ఏం చేస్తాడో చెప్పమను. ఏంటనయ్యా, మాట రావడం లేదా? మాట మీద నిలబడతావు కదా, మరి ఆ మాట నిలబెట్టుకుంటావా లేదా? ఇప్పుడు చెప్తున్నాను, నేనిచ్చిన మాటకింకా 10 రోజులు సమయం ఉంది. ఈ 10 రోజుల్లో గుడి ప్రారంభించకపోతే 11వ రోజు ఈ రఘురాం కూడా ఈ ఊళ్ళో ఉండడు. నాన్న, ఏమండి? అవును జానకి,